హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు మనం బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించిన నోటిఫికేషన్ గురించి అయితే చూద్దాము. చాలా తక్కువ మందికి తెలిసిన నోటిఫికేషన్ ఇది కాబట్టి ఖచ్చితంగా కొంచెం ప్లాన్గా చదువుకుంటే మాత్రం 100% జాబ్ కొట్టచ్చు. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏముంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎలా అప్లై చేయాలా, అన్ని డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, సరే. ఈ కేటగిరీలో అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించి మనకి 2 పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒకటి గ్రూప్ బి, ఒకటి గ్రూప్ సి. గ్రూప్ బి అంటే కనుక ఎస్ఐ క్యాడర్, గ్రూప్ సి అంటే కనుక కానిస్టేబుల్ క్యాడర్. ఓకేనా, ఎస్ఐ క్యాడర్ దేంట్లో అంటే కనుక వెహికల్ మెకానిక్స్ లో, తర్వాత గ్రూప్ సిలో అయితే కనుక డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సరే. పే స్కేల్ తీసుకుంటే ఎస్ఐ తీసుకుంటే 35,400 నుంచి 1,12,400 వరకు ఉంది. ఓకే, అదేవిధంగా కానిస్టేబుల్ తీసుకుంటే కనుక 21,700 నుంచి 69,100 వరకు ఉంది. దీనికి సంబంధించిన పోస్ట్ టోటల్ తీసుకుంటే 34 వేకెన్సీస్ ఉన్నాయి కానిస్టేబుల్ కి. ఎస్ఐ తీసుకుంటే 3 పోస్టులు ఉన్నాయి. చాలా పోస్టులు తక్కువ ఉన్నాయి అనుకోదండి. దీనికి సంబంధించి కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ప్లాన్ గా ప్రిపేర్ కావండి, ఖచ్చితంగా జాబ్ అయితే కొట్టచ్చు. ఓకేనా, సరే. ఎలా అప్రోచ్ కావాలి, దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏముంది, ఏం లేదనే డీటెయిల్ గా మనం చూద్దాము. సరే, ఎస్ఐ తీసుకుంటే క్వాలిఫికేషన్ 3 years డిగ్రీ, డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్. అంటే డిప్లొమాకి సంబంధించిన ఆటోమొబైల్ కానీ మెకానికల్ స్టూడెంట్స్కి మాత్రమే ఇది ఎలిజిబిలిటీ ఎస్ఐకి అయితే కనుక. అదే కానిస్టేబుల్ తీసుకుంటే కనుక మనకి 10th ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఏదన్నా కూడా మనకు సూటబుల్ అవుతుంది కానిస్టేబుల్ జాబ్ తీసుకుంటే కనుక. ఓకే, సరే. ఇది మనకు సంబంధించిన ఏజ్ లిమిట్ తీసుకుంటే కనుక మనకి ఎస్ఐకి అయితే కనుక 30 years రిలాక్సేషన్ ఫర్ ద గవర్నమెంట్ సర్వెంట్స్ అప్ టు 5 years. అంటే ఆల్రెడీ ఎంప్లాయ్ అయితే కనుక 5 years ఎగ్జామ్షన్ ఉంటుంది. రిమైనింగ్ అందరూ కూడా ప్రజెంట్ 30 years లోపల ఉండే మాత్రమే అప్లై చేసుకోవాలా. గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే కనుక 35 వరకు లిమిట్ ఉంటుంది. అదే కానిస్టేబుల్ తీసుకుంటే కనుక మీ ఏజ్ 18 to 25 years లోపల మాత్రమే ఉండాలి. గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే కనుక 40 years వరకు ఏజ్ ఉంటుంది. క్లియర్, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ అయితే కనుక. ఓకే, సరే. నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే కనుక, సరే. ఇంకా తర్వాత ఇది కామన్ గా జనరల్ కేటగిరీ వైజ్ గా. తర్వాత ఇంకా మీకు రిజర్వేషన్ బేస్ పైన అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటే కనుక +5 years, ఓబీసీ అయితే కనుక +3 years. ఇవన్నీ కాన్స్టెంట్ కామన్ గా ఉంటాయి అందరూ కూడా. దీని గురించి మనం స్పెసిఫిక్ గా డిస్కస్ చేయాల్సిన పని లేదు. అదే విధంగా మనం ఫిజికల్ స్టాండర్డ్ మనకి కంపల్సరీ కాబట్టి పీటీ టెస్ట్. మన మెజర్మెంట్ కూడా చూసుకోండి. మేల్ అయితే కనుక మనకి 165, ఫిమేల్ అయితే కనుక 157 సెంటీమీటర్స్ హైట్ ఉండాలా. అదేవిధంగా మేల్కి అయితే కనుక 75 సెంటీమీటర్స్. ఇక్కడైతే కనుక నాట్ అప్లికబుల్. ఓకే, పెద్దగా టఫ్ ఉండే జాబ్ అయితే కాదు, చాలా ఈజీనే ఉంటుంది కాబట్టి కొంచెం ప్లాన్గా చదువుకోండి. ఈ నోటిఫికేషన్ కూడా మన ఏదైతే టెలిగ్రామ్ గ్రూప్ ఉందో దాంట్లో పోస్ట్ చేస్తానో మీరు డీటెయిల్ కావాలంటే చదువుకోవచ్చు. మీరు ఇంతవరకు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే కనుక మీరు ఫస్ట్ జాయిన్ కంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా, సరే. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. దీనికి సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏం లేదనేది. ఫస్ట్ ఫేజ్ తీసుకుంటాను అంటే సెలక్షన్ ప్రాసెస్. దీనికి ఎస్ఐ జాబ్ తీసుకుంటాను ఫస్ట్ ఫేజ్లో. ఫస్ట్ ఫేజ్లో మనకి ఏమేమి ఉంటాయంటే ఇంకా ఎగ్జామ్ ఉంటుంది, రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఆన్లైన్ బేస్ పైన. ప్యాటర్న్ చూడండి, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. పార్ట్ ఏలో మనకి జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, తర్వాత టెక్నికల్ సబ్జెక్ట్. ఇంగ్లీష్ అవేర్నెస్ 20 మార్క్స్ తీసుకుంటే టెక్నికల్ సబ్జెక్ట్స్ కంప్లీట్గా 60 మార్క్స్ ఉంది కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది టెక్నికల్ సబ్జెక్ట్. ఓకేనా, సరే. ఏమి ఇస్తాడు సార్ క్వశ్చన్స్? టెక్నికల్ అంటే ఇంగ్లీష్ అంటే గ్రామర్ ఇస్తాడు, అవేర్నెస్ అంటే జనరల్ సైన్స్. జనరల్ సైన్స్లో కూడా మనం ఏం చదువుకోవాలి ఏం లేదనేది మనం ఫర్దర్ వీడియోస్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా, మీకు ఈ నీడ్ ఉంది, దీని గురించి అవసరం ఉందనుకుంటే మీరు కామెంట్ చేయండి. ఎక్కువ మందికి నీడ్ ఉంది అనిపిస్తే దీని గురించి డీటెయిల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, టెక్నికల్ సబ్జెక్ట్ సంబంధించి ఏమున్నాయి సార్ అంటే ఇంకా మనం చూడొచ్చు ఇక్కడ కంటెంట్ ఇచ్చినప్పుడు మనకు సిలబస్ ఎస్ఐకి. ఇంజన్స్ గురించి, తర్వాత ఫ్యూయల్ సప్లై సిస్టమ్ గురించి, అంటే ఆటోమొబైల్ కంప్లీట్గా కంబషన్ అండ్ కంబషన్ ఛాంబర్స్ గురించి కంప్లీట్గా ఆటోమొబైల్ సబ్జెక్టే. మ్యాక్సిమం వరకు 99% వరకు అంతా కూడా మనకి ఆటోమొబైల్ సబ్జెక్ట్ సంబంధించినే ఉంది. ఫ్లైవీల్స్ కావచ్చు, బ్రేక్ సిస్టమ్ కావచ్చు, వెహికల్, తర్వాత ఎగ్జాస్ట్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ సిస్టమ్, ఇది మనకు సంబంధించిన ఎస్ఐకి సంబంధించి. అదేవిధంగా కానిస్టేబుల్ సంబంధించి తీసుకుంటే కనుక మనకి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. న్యూమరికల్ అబిలిటీ 25 మార్క్స్, రీజనింగ్ 25 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 25 మార్క్స్, జనరల్ సైన్స్ 25 మార్క్స్. ఇక్కడ టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉండవు. ఎందుకు ఉండవు ఇక్కడ టెక్నికల్ సబ్జెక్ట్స్ అంటే ఇది కానిస్టేబుల్ 10th క్వాలిఫికేషన్ కాబట్టి ఇక్కడ మనకి టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉండవు. ఓకేనా, ఓవరాల్గా 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. సరే, దీనికి సంబంధించి కూడా మనకి ఎలిజిబిలిటీ అయితే ఇచ్చినాడు. సేమ్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటుంది. మీరు కావాలంటే చూడొచ్చు ఇక్కడ. తర్వాత వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. దీనికి సంబంధించి రన్నింగ్ ఉంటుంది మనకి 3.2 kilometers అయితే మనకు 17 minutesలో. అదేవిధంగా 1.6 kilometers అయితే కనుక మనకి 9 minutesలో ఫీమేల్స్కి అయితే. ఇది ఉన్న ప్యాటర్న్. ఓకేనా, ఎగ్జామ్ ప్యాటర్న్. ప్రాసెస్లో తీసుకుంటే మనకి టెక్నికల్ సంబంధించిన అంటే ఎవరైతే ఐటీఐ వాళ్ళు కానీ లేదంటే కనుక గ్రూప్ బి జాబ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐకి సంబంధించి అయితే కనుక మనకి మరి టెక్నికల్ సంబంధించి ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామ్, మెడికల్ ఫిట్నెస్ అయితే ఉంటుంది. ఫైనల్గా అయితే మనకి మెరిట్ లిస్ట్ ఇస్తాడు, దాని ప్రకారం అయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. ఓకేనా, సరే. ఇంతవరకు అర్థమైంది సార్. ఫస్ట్ ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చిన చూడండి. ఈ వెబ్సైట్లోనే మీరు ఖచ్చితంగా లాగిన్ కావాలా, వేరే మోడ్లో అయితే పోదండి. ఇదే మోడ్లోనే అంటే ఈ వెబ్సైట్లోనే ఈ లింక్ ద్వారా వెబ్సైట్లోకి జాయిన్ కండి, అఫీషియల్ వెబ్సైట్లోకి.
ఎప్పటి వరకు ఉంది సార్ మనకు టైం అంటే గనుక, ఇది స్టార్ట్ అయింది ఎప్పుడు మనకు లాస్ట్ మంత్ 19th నుంచి స్టార్ట్ అయింది. ఎప్పటి వరకు ఉంది మనకు? ఈ మంత్ 17th వరకు ఉంది. ఈరోజు డేట్ 14th కదా! జస్ట్ 3 డేస్ మాత్రమే ఉంది కాబట్టి మిస్ కాకోకుండా మనకి 17th లోపలైతే అప్లై చేసుకోండి. ఓకేనా? సార్ ఫీ స్ట్రక్చర్ ఏముంది సార్ అంటే ఇక్కడ మనం చూడొచ్చు ఫీ స్ట్రక్చర్ జస్ట్ 200 రూపీస్. అదే మనకి గ్రూప్ బి అండ్ 100 రూపీస్ ఫర్ ద గ్రూప్ సి. అంటే ఎస్ఐకి అయితే కనుక 200 రూపీస్, కానిస్టేబుల్ అయితే కనుక జస్ట్ 100 రూపీస్ మాత్రమే ఉంది. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించిన సబ్ చార్జెస్ ఉంటాయి. అది పోస్టల్ చార్జెస్ అది కామన్. సరే మనకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఉంది. మీరు కావాలంటే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, తర్వాత ఏదైనా బ్యాంక్లో పే కానీ సిఎస్సి సెంటర్లో కానీ ఫీజు అయితే మీరు పే చేయొచ్చు. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఓకే కదా? సరే మనం ఎలా అప్లై చేయాలో చూసినాము, దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసినాము, ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినాము, ఎగ్జామ్ సిలబస్ కూడా చూసినాము కాబట్టి సో కొంచెం ప్లాన్డ్గా ప్రిపేర్గా చదువుకోండి. ఎందుకంటే కాంపిటీషన్ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మీరు సిన్సియర్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకైతే బీఎస్ఎఫ్లో ఖచ్చితంగా అయితే ఒక జాబ్ అయితే కన్ఫర్మ్. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అదే విధంగా అంటే ఎవరైతే గ్రూప్ బి ఎస్ఐ పోస్ట్ ప్రిపేర్ అవుతున్నారో దీనికి సంబంధించిన ఏదైతే టెక్నికల్ సబ్జెక్ట్ ఉందో, టెక్నికల్ 60 మార్క్స్ ఉంది కదా, వెయిటేజ్ ఎక్కువ ఉన్న టాపిక్. సో ఎవరైతే టెక్నికల్ ప్రిపేర్ కావాలనుకున్నారో వీళ్ళకి సంబంధించి టెక్నికల్కి సంబంధించిన ఆటోమొబైల్ సబ్జెక్ట్ కంప్లీట్గా ఏదైతే సిలబస్ ఉందో దాని ప్రకారంగా ఆల్రెడీ మన అవైలబుల్ ఉంది మన యాప్లో. కాబట్టి మీరు ఒకసారి అయితే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో డౌన్లోడ్ చేసుకొని మీ కోర్స్ అయితే పర్చేజ్ చేసి మీకు కంఫర్టబుల్ అనిపిస్తే, ఫ్రీ కాదు నామినల్ ప్రైస్తో అయితే ఉంటుంది. ఒకసారి అయితే చూడండి, కంటెంట్ చూడండి, మీకు ఓకే అనిపిస్తే తీసుకోండి. ఎందుకంటే దీనికి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అయితే మీకు మార్కెట్లో ఎక్కడ దొరకదు కాబట్టి ఎగ్జాక్ట్గా సిలబస్ ఏదైతే మనకు నోటిఫికేషన్ ప్రకారం ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ ప్రకారం అయితే మీకు అవైలబుల్లో ఉంది. మీరు కావాలనుకుంటే చూడండి. ఓకే, థ్యాంక్ యూ.